అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏఆర్సి ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. సో అందరూ అనుకుంటూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీకి, న్యాచురల్గా ట్రై చేయడం విత్ ఓవులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్. సో ఏ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోవాలి, దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది, సో ఇది చాలా మందికి తెలియదు అనమాట. సో అందరూ ఐవీఎఫ్ అవసరపడే వాళ్ళు కూడా చాలాసార్లు ఐయుఐ ట్రై చేయటము, లేదు ఐయుఐ అవసరపడే వాళ్ళు న్యాచురల్గానే చూస్తూ పోవటం వల్ల ఏజ్ డిలే అయిపోవటము, తర్వాత మెంటల్ ట్రామా కూడా, మెంటల్ స్ట్రెస్, అయ్యో ఎంత ట్రై చేస్తున్నా మనకు అవ్వట్లేదే అనే బాధ వస్తూ ఉంటాయండి. సో ఈ సింపుల్ థింగ్స్ తెలుసుకోవటం వల్ల మీరు ఏ కేటగిరీలోకి పడతారు, సో మీరు ఏది ఆప్ట్ చేసుకుంటే మీకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఫాలిక్యులర్ స్టడీ విత్ న్యాచురల్ ట్రయల్, సెకండ్ థింగ్ ఫాలిక్యులర్ స్టడీ విత్ ఐయుఐ, థర్డ్ వన్ ఇస్ ఐవీఎఫ్. సో ఫస్ట్ ఏంటి, ఓవులేషన్ ఇండక్షన్. ఐయుఐకైనా న్యాచురల్గా మీరు ట్రై చేయాలనుకున్నా ఇది ఫాలిక్యులర్ స్టడీ అనేది కామన్. సో న్యాచురల్గా అనేది ఎవరికి యూజువల్గా ఫిట్ అవుతుంది అని అంటే, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇద్దరికి అమ్మాయికి ట్యూబ్స్ అనేవి 2 ఓపెన్లో ఉండాలి, ట్యూబల్ బ్లాక్ లాంటిది ఏమి ఉండకూడదు, ఎగ్ రిజర్వ్ బాగుండాలి, తర్వాత హస్బెండ్లో సెమెన్ అనాలిసిస్ మినిమం పారామీటర్స్ని మీట్ అవ్వాలి. ఇవన్నీ మీట్ అయ్యాయి అని అనుకుంటే వాళ్ళు న్యాచురల్గా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మ్యారీడ్ లైఫ్ షుడ్ మోస్ట్లీ ఒక 3 to 4 years లోపల ఉంటే బెటర్. లేదు సెమెన్ పారామీటర్స్ కొంచెం బార్డర్ లైన్లో ఉన్నాయి, తర్వాత ఎగ్ కొంతవరకు బార్డర్ లైన్లో ఉంది, ఏజ్ కొంత అడ్వాన్స్ అవుతూ ఉంది, మ్యారీడ్ లైఫ్ 4 years దాటిపోతూ ఉంది అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఐయుఐకి స్టెప్ అప్ అవ్వచ్చు. కాకపోతే ఐయుఐ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఆ ఉమెన్ దగ్గర 2 ట్యూబ్స్ ఓపెన్లో ఉండాలి, ట్యూబల్ బ్లాక్ ఉండకూడదు. ఏదో న్యాచురల్గా ట్రై చేయాలనుకున్నా, ఐవీఐ ట్రై చేయాలనుకున్నా, సో ట్యూబల్ బ్లాక్ అనేది ఉండకూడదు. సో ఈ 2 కేటగిరీస్ అయిపోయాయి. సో ఈ 2 కేటగిరీస్ కాకుండా నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేది ఎవరికి సూట్ అవుతుంది, సెమెన్ పారామీటర్స్ బాగా తక్కువగా ఉన్నాయి, మేల్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, సో కౌంట్ తక్కువగా ఉంది, మార్ఫాలజీ బాగలేదు, గ్లోబోజోస్పర్మియా అబ్నార్మల్గా ఉన్నాయి అన్ని మార్ఫాలజీ, మొటిలిటీ బాగా తక్కువగా ఉంది, సో లేదు వాళ్ళలో ఏదైనా డిస్ఫంక్షన్స్ ఉన్నాయి, ఆడవాళ్ళ వరకు వచ్చేసరికి ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయి ఉంది, ట్యూబల్ బ్లాక్ ఉంది, లేదు రిపీటెడ్గా ఐయుఐ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, తర్వాత మ్యారేజ్ ఆల్మోస్ట్ 6 to 7 years దాటిపోతుంది. సో ఇటువంటి వాళ్ళందరూ నెక్స్ట్ ఐవీఎఫ్కి ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవచ్చు. అలానే ఐవీఎఫ్కి ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇటువంటివి ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఐవీఎఫ్కి ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఐయుఐకి, ఐవీఎఫ్కి, న్యాచురల్కి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? సో న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి యూజువల్గా స్టాండర్డ్ సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 10 to 12%. అంటే అర్థం ఏంటి, 10 మంది ట్రై చేస్తే న్యాచురల్గా ఏదో ఒక ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు 1 cycleకి 10 to 12%, అవుట్ ఆఫ్ 10 1 విల్ కన్సీవ్, ఒకరు కన్సీవ్ అవుతారు 1 monthకి. అది ఐయుఐకి వచ్చేసరికి ఇట్ ఈస్ 20%, 10 మంది ట్రై చేస్తే 2 కన్సీవ్ అవుతారు ఒక సైకిల్కి. అదే ఐవీఎఫ్కి వచ్చేసరికి అరౌండ్ 60%, అంటే 10 మంది ట్రై చేస్తే ఆల్మోస్ట్ 6 to 7 కపుల్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఇన్ ఐవీఎఫ్. ఈ సింపుల్ థింగ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ఏ కేటగిరీలోకి ఫాలో అవుతారు అనేది ఆలోచించుకొని ఆ ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే మీరు ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళి త్వరగా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.